హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో మనం లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, డబ్బుని ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బుని ఎలా నిలుపుకోవాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి, సో ఇంట్లో వాళ్ళతో ఎలా సంతోషంగా జీవించాలి, వీటన్నిటి గురించి మనకి అనంత సాయి కృష్ణ గారు ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనకి ప్రతిసారి మనకి ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఈసారి ఆఫ్లైన్గా డైరెక్ట్గా సార్తో ఇంకా డీటెయిల్గా మాట్లాడడం కోసం మార్చి 15న కూకట్పల్లిలోని హోటల్ ఏటీసీలో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ క్లాసెస్ గురించి ఇంకా మేనిఫెస్టేషన్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్ అసలు విజువలైజేషన్ అంటే ఏంటి సార్? నీకు ఏదైతే కావాలో దాన్ని పొందడమే విజువలైజేషన్ అంటారు. ఓకే. విజువలైజేషన్ అంటే చూడండి, మనం ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక కప్పు టీ కానీ కాఫీ కానీ పెట్టుకుని అలా కూర్చోండి. మీకు ఆ రోజు ఏం చేయాలో, మీరు ఏది పొందాలో, మీకు ఏది వచ్చాయో వాటన్నింటిని మనము అంటే విజువలైజేషన్ చేస్తూ ఉంటాము. ఇంట్లో కూర్చొని టీ తాగుతూ ఉంటాము. బాడీ అక్కడ ఉంటుంది, మైండ్ అక్కడ ఉండదు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, 10కి ఎక్కడ అపాయింట్మెంట్ ఇచ్చాను, ఒక షూట్ ఉంది, ఎవరో వస్తారు, వాళ్ళని ఎలాంటి క్వశ్చన్లు అడగాలి, అంటే వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనేది. అంటే ఇక్కడ చూడండి, మన మైండ్ అనేది ఆలోచన చేస్తూ ఉంటుంది కదా, దాన్ని విజువలైజేషన్ అంటారు. అంటే అక్కడ చూడండి, మనం వెళ్ళేలోపు అక్కడ మనం టీకి తాక్కుంటూ కూర్చుంటాం మార్నింగ్. మనం ఆఫీస్కి వెళ్ళేలోపు పాజిటివ్గా అనుకోండి, అక్కడ పాజిటివ్ జరిగి ఉంటుంది. మనం అదే టీ తాక్కుంటూ మనం నెగిటివ్ ఆలోచన చేసుకున్నాం అనుకోండి, ఆఫీస్కి వెళ్ళాము, ఒక 10 నిమిషాలు లేట్ అయింది, గెస్ట్ వచ్చాడు, ఆయనకి టైం లేట్ అయింది అనుకోండి, మీరు ఇలా అనుకుని రేపు ఒక 2 డేస్ తర్వాత రండి, అదే మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకంటే చెప్పే కదా, యూనివర్స్ అనేది మన బాడీ ఎక్కడుందో దాన్ని పట్టించుకోదు. మనం కూర్చొని టీ తాగుతున్నామా, భోజనం చేస్తున్నామా అనేది పట్టించుకోదు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు దేని గురించి అయితే ఆలోచన చేస్తున్నావో, నువ్వు చేసే ఆలోచనలకు నువ్వు ఎంత ఎనర్జీ పెడుతున్నావో దాన్ని తీసుకొని దానికి రిజల్ట్ ఇవ్వడం అనేది యూనివర్స్ కావచ్చు, భగవంతుడు కావచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడైతే విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాము. మనం ఇతిహాసాల పురాణాలు తీసుకుంటే చూడండి, కొంతమంది ఘోర తపస్సు చేసేవాళ్ళు. ఆ తపస్సులు కొన్ని సంవత్సరాల తరబడి చేశారు. అంటే ఒకే దానిపైన, నాకు బ్రహ్మ ప్రత్యక్షం అవ్వాలి, నాకు వరాలు ఇవ్వాలి, నాకు విష్ణుదేవుడు ప్రత్యక్షం అవ్వాలి, నాకు వరాలు ఇవ్వాలి. అంటే ఇంకా వాళ్ళు ఎక్కడైతే కూర్చుంటారో వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో కూడా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు మొత్తం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఒక చోట కూర్చొని దాన్నే వాళ్ళు తపస్సుగా చేసేవాళ్ళు. ఆ తపస్సు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కావచ్చు, అదంతా అక్కడ ఫలించి దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇచ్చాడా లేదా వాళ్ళకి, ఆ విధంగా జరిగేది. బట్ ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే, నీకు ఏది కావాలో నీకు తెలిసినా కూడా నువ్వు దానిపైన స్టేబుల్గా ఉండట్లేదు. నువ్వు ఏది కోరుకున్నావు దానిపైన ఒక తపస్సుగా చేయాలని చెప్తున్నాను నేను. తపస్సు చేయాలి మనం. అంటే నాకు ఇది కావాలి, ఇది వచ్చేంత వరకు దాన్ని వదలకూడదు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు, హీరో నాని గారు కావచ్చు, తర్వాత రవితేజ గారు కావచ్చు, వీళ్ళంతా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూస్ ఉంటే కూడా చూడండి, నాకు తెలిసింది సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటే, నేను ఉంటే ఇక్కడే ఉంటాను, నాకు వేరే పని నేను చేయలేనన్నప్పుడు ఏమవుతుందంటే, అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏం చేసినా వాళ్ళ మైండ్లో అది తప్ప వేరే ఆలోచన లేదు. అలాంటప్పుడు ఏం చేస్తుంటే యూనివర్స్ కూడా చిన్నగా మనకు అవకాశాలు తీసుకురావడం జరుగుతుంది. అంటే వాళ్ళు అక్కడి నుంచి డైవర్ట్ అవ్వలేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు. బట్ విజువలైజేషన్ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటంటే, నువ్వు ఏది కోరుకుంటున్నావో దానిపైన స్టేబుల్గా ఉండట్లేదు. నీకు కావాల్సినది ఒకటి, నువ్వు విజువలైజ్ చేసేది ఒకటి. అలాంటప్పుడు మనకే క్లారిటీ లేనప్పుడు నీకు యూనివర్స్ అనేది ఇవ్వదు. సో చాలా మంది చేసే మిస్టేక్ కూడా ఇదేనేమో కదా. అంటే ఈవెన్ చాలా మంది ఏంటంటే, మనం ఒకటి అనుకుంటాం, నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలనుకుంటున్నానని, వెంటనే నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది. ఏమో ఒకవేళ ఇది జరగకపోతే ఇది ఎలా చేయాలి తర్వాత అనే థాట్స్ వస్తాయి. ఇది కూడా చాలా పెద్ద మిస్టేక్ కదా అలా చేయడం. పెద్ద మిస్టేక్ అండి. అదే ఇప్పుడు ఈ రోజు ఒకటి కోరుకున్నాం అనుకోండి, మనం టీ దక్కుంటూ ఒకటి కోరుకున్నాం అనుకోండి, బయటకు వచ్చిన తర్వాత చూడండి, ఎప్పుడైతే మనము ఫ్రెండ్స్ తర్వాత ఈ బయట సర్కిల్ ఎప్పుడైతే మనం వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయో, మనకి తెలియకుండానే మన టాపిక్ అక్కడ వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఉదయం మనం కోరుకున్నప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే, మన ఫ్రెండ్స్ రూపంలో, ఎవరి దగ్గర రూపంలో మనకు ఆ వాయిస్ వినిపించేటట్టు చేస్తుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే అక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. అవును, వీళ్ళు సక్సెస్ అవ్వలేదు కదా, వీళ్ళు అనుకుని ఫెయిల్యూర్ అయ్యారు కదా అన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే దాన్ని రిసీవ్ చేసుకుంటామో, మార్నింగ్ ఏదైతే కోరుకున్నామో దీన్ని రిసీవ్ చేసుకునే దానికి 2 మ్యాచ్ అవ్వవు. 2 మ్యాచ్ కాకపోయినప్పుడు ఏమవుతుందంటే, యూనివర్స్ అనేది అలా హోల్డ్లో పెట్టేస్తుంది. నీకు ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో ఆ రోజు నా దగ్గరికి రా, నేను నీకు ఇస్తానంటున్నాను. సో ఈ విజువలైజేషన్ కూడా అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయడం కరెక్టేనా? అంటే పదే పదే మనం అనుకోవడం, ఇలా కోరుకోవడం కరెక్టేనా? లేదంటే ఒక టైం వరకు, అంటే మార్నింగ్ నిద్ర లేచినప్పుడు కానీ, అంటే పడుకునే ముందు కానీ ఇలా చేసి పడుకోవడం మంచిది అంటారా? లేదంటే ఇటు ఓవర్గా చేయడం కూడా నెగిటివ్ అవుతుందా? మీరు ఎంత ఓవర్గా చేస్తే మీకు రిజల్ట్ అంత ఉంటుందండి.
ఎందుకంటే అక్కడ నేను చెప్పే కదా, యూనివర్స్ అనేది మన ఆలోచనలకు ఉన్నటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది. మనం పదే పదే నాకు ఇది జరుగుతుంది, మంచిగా జరుగుతుంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను ఏదైనా చేయగలన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాజిటివ్గా మాట్లాడతాడో, పాజిటివ్గా ఉంటాడో చూడండి, ఆయన దగ్గర 4-5 మంది ఉంటారు. ఎప్పుడైనా చూడండి, మన ఫ్రెండ్సే కావచ్చు, ఎవరన్నా మనల్ని చూసినప్పుడు నవ్వుకుంటూ ఉన్నాడు అనుకోండి, పలకరించేటప్పుడు జస్ట్ మాట్లాడాలనిపిస్తుంది. అదే మూడిగా ఉన్నాడు అనుకోండి, మనం వెళ్ళి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాం. అంటే ఇది యూనివర్స్ సిద్ధాంతం అండి. నువ్వు అడిగావు కదా పాజిటివ్గా ఉండు, నేను ఇస్తాను అంటుంది. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే దానికి మనము నెగిటివ్గా వెళ్ళిపోతున్నాం, అడుగుతున్నాము, క్లారిటీగా ఉండట్లేదు, కాబట్టి యూనివర్స్ ఇవ్వట్లేదు. మీరు పదే దేని గురించి అయితే మీరు పొందాలనుకుంటున్నారో దాని గురించి ఆలోచన చేస్తుండండి. చెప్పే కదా, మనకు బాడీ ఇక్కడ ఉంటుంది కానీ మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. నీ బాడీ ఇక్కడే ఉన్నప్పుడు నీకు ఏది కావాలో దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక పని ఉంటుందండి, దాన్ని ఒక పనిని 1-2 చేస్తే రిజల్ట్ ఎలాగుంటుంది, ఒక పనిని 10 మంది చేస్తే రిజల్ట్ ఎలాగుంటుంది? ఎక్కువ మంది చేసిందే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. సేమ్ అలాగేనండి, ఒకటి కావాలనుకున్నప్పుడు దానికి పదే పాజిటివ్ ఆలోచనలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరిగి తొందరగా మన లైఫ్లోకి రావడం జరుగుతుంది. మనం దానికి ఒకసారి పాజిటివ్ ఆలోచన ఇచ్చి ఇంకోసారి నెగిటివ్ ఆలోచన ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మిస్ఫేర్ అయ్యి మనం ఏదైతే కోరుకుంటామో అది మన దగ్గరికి రాదు. ఓకే, సో ఇలా మనం కోరుకున్న దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుందా, లేదంటే మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుందా సార్? మనం కోరుకున్న దాన్ని బట్టి మన క్యారెక్టర్ ఉండాలి. మనం ఒకటి కోరుకుంటాము, తీరిగా కోరుకుంటాము, ప్రాక్టికల్ గా మాత్రము మన నడవడిక వేరేగా ఉంటుంది. నీవు కోరుకున్న దానికి నీ క్యారెక్టర్కి ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో అప్పుడు ఖచ్చితంగా మనం కోరుకున్న మన లైఫ్లోకి వస్తాయండి. ఓకే, సో కోరుకున్నది మనం చేస్తున్నది రెండు సేమ్ అయి ఉండాలి. అదే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా, అంటే నీ మనస్సాక్షిగా నువ్వు మాట్లాడే దాన్ని బట్టి నీ పనులు కూడా అలాగే ఉండాలి. దానికి నేను ప్రతిసారి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మీరు ఒకే దగ్గర ఉండండి, మీ ఆలోచనలు ఒకే దగ్గర నిలబండి, ఖచ్చితంగా మీరు కోరుకున్నది మేనిఫెస్ట్ అవుతుందని చెప్తూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి బాధలతో చాలా మంది ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. చాలా మంది డబ్బు విషయంలో కావచ్చు, మనశ్శాంతి విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ బాధలతో కావచ్చు, ఇలాంటి వారికి మన దగ్గర క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సో ఆన్లైన్ అందరికి తెలుసు, సో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి సార్ మన దగ్గర? ఆఫ్లైన్ మేము ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేది ఆఫ్లైన్ అండి. ఎందుకంటే ఈ వీడియోలు చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఒక 5 minutes 6 minutes వీడియో ఉంటుంది. బట్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం చెప్తూ ఎవరైనా మనకు బాధలు చెప్తూ ఉన్నారనుకోండి, కూర్చున్నాం అనుకోండి, టైం సరిపోదు. అంటే వాళ్ళ బాధలు చెబుతూనే ఉంటారు. దానికి అక్కడ ఫుల్ డే సెషన్ పెట్టింటాం అనమాట. ఫైనాన్షియల్ ప్రాబ్లంకి వచ్చేసి అనంత కుబేర క్రియ, హెల్త్ ప్రాబ్లమ్స్కి వచ్చేసి అనంత అమృత క్రియ, రిలేషన్ ప్రాబ్లంకి వచ్చేసి అనంత ఆనంద క్రియ. అంటే ఆ రోజు వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఉన్నారో వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు మనం వింటూ వాళ్ళకి ఒక హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే మనకి ఇతిహాస పురాణాల్లో కర్మ సిద్ధాంతం ఏ విధంగా పనిచేసింది ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుంటే అక్కడ రియలైజ్ అవుతారు ఉంటారు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఆన్లైన్లో థియరీగా ఉంటుంది, ఆఫ్లైన్ ప్రాక్టికల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ రోజు ఒక కంక్లూజన్కి వస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము డైలీ వాళ్ళని ఫాలోఅప్ చేస్తుంటాం అనమాట. అంటే ఈరోజు మార్నింగ్ ఎలాగ ఉండాలి, మధ్యాహ్నం ఎలాగ ఉండాలి, నైట్ ఎలాగ ఉండాలి, ఎలాంటి ఆలోచనతో ఉండాలి, డైలీ ఫాలోఅప్ చేస్తూ 41 days మీరు సాధన చేయండి అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే నిదానంగా వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉండవో అవి పక్కన పెట్టేసి మనం ఏవైతే చెబుతున్నామో వాటిని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, యూనివర్స్ అనేది మన యొక్క ఆలోచన ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుందని. వీళ్ళు రోజు పాజిటివ్ ఆలోచన చేసినప్పుడు ఏమవుతుంటే వాళ్ళకి తెలియకుండానే పాజిటివ్ క్యారెక్టర్కి వెళ్ళిపోతారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు సార్? ఆఫ్లైన్ వచ్చేసి మనకి March 15th ఉంటుంది. ఓకే, అడ్రస్ ఎక్కడ సార్? KPHP రెస్టారెంట్ అండ్ ఏసీటీ బాంకెట్. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సార్ ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనం లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, డబ్బుని ఎలా సంపాదించాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఇలా ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా మీకున్న డౌట్స్ కావచ్చు, ఇంకా మీకు తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే సో దానికోసం మనకి అనంత సాయి కృష్ణ గారు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మరి ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు ఎక్కడ అనుకుంటున్నారా? సో మనకి ఆఫ్లైన్ క్లాస్ వచ్చేసి March 15th కూకట్పల్లిలోని హోటల్ ATCలో కండక్ట్ చేయబోతున్నారు. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో దీని గురించి మరిన్ని మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే జస్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.